థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. తెలంగాణ ప్రజాపాలనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైన పథకాలలో మహిళలకి పెద్ద పీట ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం ఇది. బట్ ఇది సక్సెస్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు ఖమ్మం జిల్లా మహిళా అధ్యక్షురాలు ఉన్నటువంటి దొబ్బల సౌజన్య గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం, బాగున్నారా? నమస్తే అండి, బాగున్నాను. మా కోసం ఇక్కడ వరకు వచ్చి, వరంగల్ నుంచి ఇక్కడ వరకు వచ్చి మా ఇంటర్వ్యూ చేస్తున్నందుకు BVR యాజమాన్యానికి ముందుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు చేసుకుంటూ, అదేవిధంగా ఈ ఇంటర్వ్యూ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మహిళా సోదరి మనందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. ఫస్ట్ మహిళలకి పెద్దపీట, రేవంత్ రెడ్డి గారి నోట వచ్చినటువంటి పదాలు అవి మీకు ఎట్లా అనిపించాయి? అంటే గడిచిన 10 సంవత్సరాల BRS పాలనలో మహిళలు అనేవాళ్ళు ఓటు బ్యాంకు కోసం మాత్రమే అనే విధంగా కేసీఆర్ ప్రభుత్వం పనిచేసింది. మహిళలకు ఎటువంటి పథకాలు ఇవ్వకపోగా కనీసం వాళ్ళ క్యాబినెట్లో ఒక మహిళా మంత్రిని కూడా ఫస్ట్ టర్మ్లో పెట్టకపోవడం అనేది నిజంగా దౌర్భాగ్యమైన విషయం. సత్యవతి రాథోడ్ గారిని ఒకరిని పెట్టారు. అదే చెప్తున్నాను, అంటే మహిళలకు ఎక్కడా కూడా పెద్దపీట వేసిన చరిత్ర BRS ప్రభుత్వంలో లేదు. కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం రావటమే ఫస్ట్ సంతకం కూడా మహిళల కోసం అని చెప్పి ఫ్రీ బస్సు. అంటే మహిళలని ముందు, మహిళలు మహారాణులు, మహిళల్ని మేము గౌరవిస్తామంటానికి శుభసూచకంగా రేవంత్ రెడ్డి గారు అయితే ఏంటి, మళ్ళీ బట్టి విక్రమార్క గారు అయితే ఏంటి, వాళ్ళిద్దరూ కూడా ఆలోచన చేసి మహిళల కోసం అని చెప్పేసి ఫ్రీ బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ అంటే మహిళలకి పెద్దపీట వేసిన పార్టీ ఏదన్నా ఉంది అంటే, ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు మహిళలకు పెద్దపీట అంటే నిజంగా మహిళలు లక్షాధికారులు, కోటీశ్వరులు అవ్వబోతున్నారా? ఖచ్చితంగా అవుతారా? ఖచ్చితంగా 100%. ఎందుకంటే నిన్నటికి నిన్న బట్టి విక్రమార్క గారు ఎర్రుపాలెం మండలంలో సోలార్ ప్లాంట్ మహిళల కోసం అని చెప్పేసి, మహిళల్ని ఆర్థిక స్వావలంబన కావాలి, వాళ్ళని బలవంతుల్ని చేయాలి, ఆర్థికంగా బలవంతులు చేయాలని వాళ్ళ కోసం ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈరోజు ఇందిరా డైరీ మహిళల కోసం ఏర్పాటు చేశారు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మహిళల కోసమే. ఈరోజు సోలార్ ప్లాంట్ అయితే ఏంటి, తర్వాత పెట్రోల్ బంకులు కూడా మహిళలకి స్వయం సంఘాలకు ఇస్తున్నారు. ఇంతకంటే మహిళలకి చేసే ప్రభుత్వము, చేయగలిగే ప్రభుత్వం కూడా ముందు రాబోదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మహిళల్లో ఇప్పుడు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అంటూ ఉన్నారు. ఉన్నారు, మధ్యతరగతి, పేదవాళ్ళు, ధనికులు ఇట్లా ఉన్నారు కదా. మరి ఈ స్కీమ్ ఎవరికి అప్లికేబుల్ అవుతుంది? వాస్తవానికి ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడిందే బడుగు బలహీన వర్గాల కోసం. అంటే పేదవాళ్ళని, అట్టడుగున ఉన్న వాళ్ళని, వాళ్ళకు ఒక ఖచ్చితమైన ఒక ఆర్థిక స్వావలంబన కల్పించడానికే ఈ ప్రభుత్వం ఏర్పడింది. కాబట్టి ఖచ్చితంగా ఉన్న అర్హులైన వాళ్ళని, పేదవాళ్ళని గుర్తించి వాళ్ళకి పథకాలని వర్తింపజేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగేస్తుంది. దానికి సీఎంగా రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు కూడా ఆ విధంగా అడుగులేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఎంతోమంది పేద మహిళలు ఈరోజు బయటకు వచ్చి మేము స్వచ్ఛందంగా మా తిండి మేము తినగలుగుతున్నాము అని స్వచ్ఛందంగా చెప్తున్నారు వాళ్ళు. అయితే ఇక్కడ BRS అండ్ BJP ఏమంటా ఉన్నాయంటే, ఈ మహిళల స్కీమ్లో కూడా ధనిక వర్గానికి చెందినటువంటి మహిళలే యూటిలైజ్ చేసుకుంటారు, పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు అలాగే ఉండిపోతారు అనేది ఇట్స్ ఎ మేజర్ క్వశ్చన్. అంటే యాక్చువల్లీ BJP ప్రభుత్వానికి ధనికులే కనిపిస్తారు, ఆదాని అంబానీలే కనిపిస్తారు తప్పించి పేద మధ్య తరగతి ప్రజలు కనిపించరు BJPకి. ఇక BRSకి అసలు మహిళలు అంటే ఏంటో కూడా తెలియని BRS ప్రభుత్వం ఆ రోజు పరిపాలన ఎలా ఉందో ప్రతి ఒక్కళ్ళని చూసాము. వాళ్ళిద్దరికీ అసలు విమర్శ చేసే స్థాయి లేదు అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఓకే, సో ఇది ఓవరాల్గా సక్సెస్ అవుతుందా లేదా అనేదే ఇట్స్ ఎ మేజర్ క్వశ్చన్. అంటే ఇదే BRS BJP అంటా ఉంది. సక్సెస్ అయింది కూడా, సక్సెస్ అవుతుందా అనేది అసలు క్వశ్చనే లేదు అక్కడ. 100% సక్సెస్ అయింది. ముందు కూడా ఆ సక్సెస్ని ప్రతి ఒక్కళ్ళం కూడా మేము జనాలకి ముందుకి తీసుకెళ్లే క్రమంలో మహిళా కాంగ్రెస్గా మేము ముందంజలో ఉన్నాము. అదేవిధంగా దాన్ని తీసుకెళ్తున్నాం కూడా. ఒక క్వశ్చన్, మీ పర్సనల్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఇదే ఖమ్మం జిల్లాలో ఆఫ్టర్ డీలిమిటేషన్ ఏదో ఒకరోజు జరగాల్సిందే. జరిగిన తర్వాత మహిళలకి 33% రిజర్వేషన్. మీకు అవకాశం ఉండబోతుంది అనొచ్చా? ఒకటి, అధిష్టానం వాళ్ళకి మేము ఎఫిషియెంటు, వీళ్ళు చేయగలుగుతారు, అప్పుడున్న స్థానిక పరిస్థితులు, వాళ్ళు మాకు ఒక ఆదేశానుసారం మాకు ఆదేశం ఇస్తే ఆ ఆదేశానుసారం మాత్రమే మేము పనిచేస్తాం తప్పించి మాకు ఇది కావాలి. ఎందుకంటే మా నాయకులకి తెలుసు మాకేం కావాలి, మేమే వాళ్ళు ఏది ఇస్తే మేము ఏది చేయగలుగుతాం అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆ దిశగా మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీగా ఉండి మేము పార్టీగా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలని ప్రజలకు చేరవేయటంలో ముందుంటాం. మహిళలకి పెద్దపీట. ఖమ్మం గురించి మాట్లాడదాం. ఇదే ఖమ్మం జిల్లాలో
మహిళా వింగ్ విందా మీకు ఉందా? ఆ. ఎలా ఉంది? ఖమ్మం జిల్లాలో మహిళా వింగ్ చాలా బలంగా ఉండింది. ఉన్న 20 మండలాలకి అంటే 5 నియోజకవర్గాల్లో 20 మండలాలకి 20 మండలాల మహిళా ప్రెసిడెంట్లు ఉండటం జరిగింది. జిల్లా కార్యవర్గం మొత్తం ఉండటం జరిగింది. ఏ కార్యక్రమం తీసుకున్నా ఇంతకుముందు బీఆర్ఎస్ పాలనలో వాళ్ళ అరాచకాలను ఎండగట్టడంలో కానీ, ఆ రోజు ధర్నాలు కానీ, నిరసనలు కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా మహిళా కాంగ్రెస్ ముందుంది. ఈరోజు రాష్ట్రంలో మహిళా కాంగ్రెస్ అనగానే కూడా ఖమ్మానికి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి నిజంగా అది మేము గర్వంగా చెప్పుకుంటాం కూడా. ఎందుకంటే ఆ రోజు పువ్వాడ అజయ్ ఇక్కడ ఉండి మా మీద మహిళలమని కూడా చూడకుండా మమ్మల్ని లాఠీలతో కొట్టించిన సందర్భాలు ఉన్నాయి. నా మీద కూడా ఈ రోజుకి 18 కేసులు ఉండటం జరిగింది. మా ప్రభుత్వం వచ్చాక ఆ కేసుల్ని కొన్ని తీసేయటం కూడా జరిగింది. కాబట్టి నేను అనేది ఏంటంటే మహిళలుగా మేము చాలా గట్టిగా ఉన్నాము. మహిళలకి ఏం కావాలో కూడా దాన్ని నెరవేర్చుకునే క్రమంలో కూడా మా ప్రభుత్వం దగ్గరికి మేము వెళ్ళి సార్ మాకు ఇది కావాలి అని చెప్తున్నాము. అది వాళ్ళు చేస్తున్నారు కూడా. ఓకే. సో మహిళలకి ఎట్టకేలకి ఒక మంచి రూట్ అయితే దొరికింది అని చెప్పేసి అనుకోవచ్చా? 100%. 100% దొరికింది. అదేవిధంగా చాలామంది మహిళలు ఇవాళ స్వచ్ఛందంగా మేము అంటే ఎవరో ప్రోద్బలంతో వచ్చి మేము పనిచేస్తాం కాకుండా మా కాంగ్రెస్ ప్రభుత్వం, మా ప్రజాప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో మేము ఉండాలి, మేము వచ్చి వర్క్ చేస్తామని వాళ్ళంతటా వాళ్ళు రావడం జరుగుతుంది. అంటే అక్కడే తెలుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఎంత పెద్దపీట వేసింది అనేది. కానీ ఇప్పుడు ఇదే కాంగ్రెస్ మహిళలకి 2500 ఇస్తా అన్నది మరి దాని మాట. ఓకే, మీరు అడిగింది బాగుంది. ఏంటంటే గత బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో మొత్తాన్ని కూడా అడుగంటిచ్చేశారు. ఏ నిధులు కానీ ఏవి కానీ ఇవ్వకుండా ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక పింఛన్ ఇవ్వలేదు, ఇవన్నీ ఇవ్వలేదు. మేము రాగానే 1 by 1 చేసుకుంటూ ఇస్తుంది కదా. ఆ పెన్షన్ కాదు, పెన్షన్ ఆ బీఆర్ఎస్ ఏంటి అంతకు ముందు కూడా ఇచ్చారు కదా, అట్లా కాదు. అంటే కొత్త పింఛన్లు, భర్త చనిపోతే భార్యకి పింఛన్ రాక 10 సంవత్సరాల నుంచి కూడా రాని పరిస్థితి ఉండింది. ఒక వికలాంగుడికి పింఛన్ రాని పరిస్థితి ఉంది. ఒక్క రేషన్ కార్డు అంటే ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన దాఖలా లేవు. మేము అధికారంలో రాగానే రేషన్ కార్డులు ఇచ్చాము. ఈరోజు పింఛన్లకి జూన్ 2వ తారీఖున ముహూర్తము, పింఛన్లు, అర్హులైన పింఛన్లు, అలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసుకునే క్రమంలో ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తాము. ఎంత 3 సంవత్సరాలు కూడా అవ్వలేదు ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈరోజు అన్ని కార్యక్రమాలు సంక్షేమ దిశలో ముందుకు సాగుతుంటే దాన్ని తట్టుకోలేక విమర్శలు చేసే వాళ్ళకి మేము చేసే సంక్షేమ పథకాలతోనే మేము వాళ్ళకి దానికి సమాధానం చెప్తాం. 5 ఇయర్స్గా మీరు జిల్లా అధ్యక్షురాల స్థాయిలో కొనసాగుతూ ఉన్నారు మేడం. మీరే బయటికి వెళ్ళి మీరే తిరుగుతారని చెప్పేసి విన్నాను. ఇది మీకు ప్లస్ పాయింట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇందులో మీ సార్ యొక్క జోక్యం ఉంటుందా ఉండదా మీ రాజకీయంలో? ఓన్లీ నేను మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నేను మాత్రమే తిరుగుతాను. ఎందుకంటే ఆయన ఎంతసేపటికి నాకు సరే నేను తిరగటానికి నాకు ఏవైతే వనరులు కావాలో వాటి వరకు మాత్రమే ఆయన అరేంజ్ చేస్తారు. మిగతాదంతా కూడా ఆ వింగ్లో నేను ఏది చేయాలన్నా, తర్వాత పార్టీ ఆఫీస్కి రావాలన్నా, పార్టీ ఆఫీస్ కార్యక్రమాల్లో పాల్గొనాలన్నా కూడా మొత్తం నేను చేసుకోవటమే. ఓకే, అంటే ఎట్లా మీరు యాజ్ ఏ ఉమెన్గా మీకు ఎట్లా ముందుకు వెళ్తున్నారు? మీకు ఇన్స్పిరేషన్ అంటూ యాక్చువల్గా విషయం చెప్పాలంటే నేను మా ఫాదర్ కాడి నుంచి అందరూ కూడా కాంగ్రెస్లోనే ఉన్నాము. అందరు కాంగ్రెస్ ఫ్యామిలీ, టోటల్లీ కాంగ్రెస్ ఫ్యామిలీ. మా ఫాదర్ వచ్చేసి 2014 బట్టి విక్రమార్క గారి నియోజకవర్గంలో 2014 ఆత్మ కమిటీ చైర్మన్గా కూడా చేయటం జరిగింది. అప్పటి నుంచి కూడా అంటే మా చిన్నతనం నుంచి కూడా బట్టి గారి నియోజకవర్గం అవటం, బట్టి గారు నియోజకవర్గంలో ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలు చూస్తూ పెరగటం వల్ల మేము ఆటోమేటిక్గా కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా, కాంగ్రెస్ పార్టీ అన్నా మాకు ఎక్కువ ఇష్టం. అదే క్రమంలో నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు నేను అంటే యాక్టివ్గా తిరగటం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నన్ను చూసి ఆ రోజు కొనిజల్ల మండలం మా అత్తగారు వారు ఊరు, అక్కడికి వచ్చిన తర్వాత నాకు జెడ్పీటీసీగా అవకాశం కల్పించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. కొద్ది స్వల్ప తేడాతో ఆ రోజు ఓడిపోవడం జరిగింది జెడ్పీటీసీ, కంటెస్టెడ్ జెడ్పీటీసీగా. ఓడిపోగానే నాలో ఉన్న యాక్టివ్నెస్ అయితే ఏంటి, నేను పని చేయగలుగుతానని అంటే వెనక భర్తల్ని ముందు పెట్టి భార్యలు వెనక ఉండి నడిపించడం అట్లా కాకుండా ఈ అమ్మాయి ముందుకెళ్ళగలిగిద్దని ఒక మంచి ఆలోచనతో ఆ రోజు బట్టి విక్రమార్క గారు అయితే ఏంటి, ఆ రోజు జిల్లా ప్రెసిడెంట్గా ఉన్న దుర్గాప్రసాద్ గారు, జావేద్ గారు, వీళ్ళందరూ, తర్వాత మండల నాయకత్వం మొత్తం కూడా కలిసి మండల ప్రెసిడెంట్ నాకు అక్కడ ఇవ్వటం జరిగింది కొనిజల్ల మండలంలో. ఆ మండల కాంగ్రెస్ ఇచ్చిన క్రమంలో అక్కడ నేను బట్టి గారి సైకిల్ యాత్ర
ఆ టైంలోనే ట్రాక్టర్ ర్యాలీ తీసాము. పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మా కొనిజల మండలంలో జరిగింది. పెద్ద పెద్ద అన్నీ కూడా ఆ రోజు నా ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. ఆ కార్యక్రమాలు చేసుకునే క్రమంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నాకు 2021 నవంబర్లో ఇవ్వడం జరిగింది. అంటే మీరు అంటే 5 years అంటే ఆల్రెడీ రెన్యువల్ సెకండ్ టర్మ్ మీకు రెన్యువల్లో ఉన్నారు. యా ఓకే. సో ఇక్కడ ఒక మేజర్ ప్రశ్న ఏంటిదంటే వడ్లు కావచ్చు, మక్క రైతులు కావచ్చు, నిజంగా వాళ్ళు పడరాని కష్టాలు పడుతూ ఉన్నారు, అది ఇది అని చెప్పేసి మనం అన్ని వింటున్నాం. రైతుల కష్టాలు నిజంగా అగమ్య గోచర పాలవుతున్నటువంటి పరిస్థితి. యా ఒక మహిళా అధ్యక్షురాలి స్థాయిలో మీరు అన్ని అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నారా? అన్ని కళ్ళల్లోకి వెళ్తూ ఉన్నారు? 100% వెళ్తూ ఉన్నాము. అదేవిధంగా రైతులకి ధైర్యం చెప్పడం జరుగుతుంది. ఒకటేంటంటే ఏ ప్రభుత్వము కొననన్ని వడ్లు మేము కొనడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే మొక్కజొన్నలకి మొన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా చెప్పడం జరిగింది, ప్రతి ఒక్క మొక్కజొన్న కానీ వడ్లు కానీ మేము కొంటామని. నిన్న కలెక్టర్ గారితో బట్టి విక్రమార్క గారు కూడా మాట్లాడటం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఏం చెప్పారంటే కొంచెం గోడౌన్ల సమస్య ఉండటం వల్ల ప్రాబ్లం వచ్చింది, కానీ ఇప్పుడు అది సార్ట్ అవుట్ అయింది. ప్రతి ఒక్కళ్ళ ధాన్యం కూడా ప్రతి ఒక్క లాస్ట్ చివరి గింజ వరకు కూడా కొని గోడౌన్లకు తరలించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఎక్కడ మేడం వర్షాలు ఇప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే మా ఖమ్మం జిల్లాలో చాలా వరకు వెళ్ళిపోయాయి. ఖమ్మం జిల్లా వరకు అంటే నేను ఖమ్మం జిల్లా వరకు చెప్తున్నా. ఖమ్మం జిల్లా వరకు 3 మంత్రులు కూడా 24 గంటలు దాని మీద ఉండటం జరుగుతుంది. వాళ్ళ 3 మంత్రులు కూడా సమీక్షలు చేయటం కానీ, కలెక్టర్లతో మాట్లాడటం కానీ, సంబంధిత అధికారులతో మాట్లాడటం కానీ, మా దగ్గర నుంచి వాళ్ళు తీసుకోవటం కానీ అవన్నీ తీసుకొని వాళ్ళు ఎక్కడికక్కడ రైతుల దగ్గరికి వెళ్ళండి మీరు మాకు చెప్తున్నారు కూడా మా మంత్రులు. మేము వాళ్ళు ఒకవేళ రాలేకపోయినా మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పండి, వాళ్ళు ఎక్కడ అవకాశం ఉందో చూడండి, మీరు దాన్ని చూడండి అని చెప్పేసి మాకు కూడా పార్టీ పరంగా ఇవ్వటం జరిగింది. 5 yearsగా మహిళా అధ్యక్షురాలుగా మీరున్నారు. యా సౌజన్య అనేవాడే మీరు ఈ 5 సంవత్సరాల్లో ఏం చేసిళ్ళు అధ్యక్షురాలు స్థాయిలో? బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో అధ్యక్షురాలుగా ముందున్నా నేను. అది చాలా గర్వంగా చెప్తాను. ఎందుకంటే వనమ వెంకటేశ్వరరావు కొడుకు రాఘవ ఒక ఫ్యామిలీ మొత్తాన్ని న్యాయం చేస్తే కూడా దాని మీద అది వాళ్ళు న్యాయం చేసేంతవరకు కూడా మేము పోరాటం చేశాము. తర్వాత ఇక్కడ పువ్వాడ ఆయన ఉన్నారు కదా అజయ్ గారు, ఆయన చేసే అక్రమాలని బయటికి తీసుకురావడంలో ముందున్నాము. తర్వాత కాంగ్రెస్ పార్టీ పిలిపించినా సరే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసేటటువంటి అక్రమాలని కానీ వాళ్ళ దౌర్జన్యాలని కానీ వాటిని ఎండగట్టడంలో ఫస్ట్ ఉన్నాము. అదేవిధంగా మహిళల హక్కుల కోసం పోరాటంలో ముందున్నాము. మహిళలకి మీరు ఎందుకు పెద్దపీట వేయరు అని వాళ్ళని ప్రశ్నించే దాంట్లో ముందున్నాము. తర్వాత ఆ రోజు మహిళల్ని బయటికి తీసుకురావటం అంటే చాలా కష్టమైంది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు ఏమి ఇవ్వకపోగా బయటకు వస్తే కేసులు పెడుతుంటే మహిళలు రావడానికి భయపడ్డారు. ఆ భయపడిన క్రమంలో ప్రతి మహిళ దగ్గరికి వెళ్ళి లేదు మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మనకి మంచి జరుగుతుంది అని చెప్పేసి ఆ రోజు వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి చేపించడం జరిగింది. ఓకే, ఇప్పుడు మహిళా వింగ్లో మీరు అధ్యక్షురాలుగా ఉన్నారు. యా ఇక్కడ ఖమ్మం జిల్లాలో మహిళా మనులు రాజకీయంగా ఎదుగుతున్నారా? 100% ఎదుగుతున్నారా? 100%. యా చెప్పండి. అంటే మీరు అంటే రాజకీయంగా అంటే ఇప్పుడు పొలిటికల్గా మీరు స్టెప్ బై స్టెప్ ఎదిగిల్లు కదా, సో అట్లా మహిళా మనుల పరిస్థితి ఏంటిది? వాళ్ళలో ఎదగాలనే ఇంట్రెస్ట్ ఉండి వచ్చే వాళ్ళని ఇక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏంటి, ఇక్కడ పార్టీ అధ్యక్షుడు అయితే ఏంటి ఖచ్చితంగా ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న మంత్రులు కూడా అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని ఖచ్చితంగా మీరు వర్క్ చేయండి అమ్మా, మీరు పని అంటే ఇక్కడ మేమందరం కూడా ఒకటే చెప్తున్నాము, ఎవరికైనా సరే ఈవెన్ మహిళ కానీ జెంట్ కానీ ఎవరైనా సరే పని చేసి ఫలితం ఆశించండి. పని చేస్తే ఖచ్చితంగా ఫలితం ఇవ్వాలి కాకపోయినా రేపైనా వస్తుంది అని చెప్పేసి ఆ నినాదంతో మేము ముందుకెళ్తున్నాం. అదేవిధంగా మా దగ్గర ఉన్న మహిళలు కూడా యాక్టివ్గా ఉన్న వాళ్ళని ఎక్కడికక్కడ కార్పొరేటర్లు గాను లేకపోతే వాళ్ళ సర్పంచులు గాను, ఈరోజు ఎక్కువ మంది సర్పంచ్ మహిళలు మా దగ్గర. మున్సిపల్ చైర్మన్స్ 7 మున్సిపాలిటీస్కి 4 మున్సిపాలిటీస్ మహిళలు అట్లా. సో మహిళలకు పెద్దపీట ఇస్తుంది, వాళ్ళని ఎదగటంలో వాళ్ళకి సహాయం చేస్తుంది అని చెప్పేసి తెలియజేసుకుంటాం. యా లాస్ట్ అండ్ ఫైనల్లీ ఖమ్మం జిల్లాను ఉద్దేశించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఖమ్మం జిల్లా నిజంగా ఈరోజు చాలా ప్రశాంతంగా ఉండింది. ఎందుకంటే 3 మంత్రులు కూడా వాళ్ళ వర్క్ చేసుకుంటూ 3 సమన్వయంతో ఏ చిన్న సమస్య ఉన్నా సరే అర్ధరాత్రి ఫోన్ చేసినా కానీ దానికి రెస్పాండ్ అయ్యి మా ఖమ్మం జిల్లాలో అన్ని ప్రోగ్రామ్స్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఏ ఒక్కరికి కూడా కష్టం రాకుండా చేసుకుంటూ వాళ్ళు రాష్ట్ర పరిపాలనలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఎవరి నియోజకవర్గంలో వాళ్ళని చూసుకుంటూ అదేవిధంగా మమ్మల్ని అందరినీ కూడా మంచిగా చూసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఖమ్మం జిల్లాలో
అసలు కాంగ్రెస్ పార్టీకి డోకానే లేదు. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఖమ్మం జిల్లాకి ప్రత్యేకం, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఖమ్మం జిల్లా అడ్డ. ఇంకో క్వశ్చన్, యాక్చువల్లీ మమ్మల్ని బాగా చూసుకుంటున్నారని మీరు ఒక వర్డ్ మెన్షన్ చేసి, అయితే ఇక్కడ కొంతమంది నిరుత్సాహంతో కూడా మేబీ ఉన్నారు. యా, మరి దీని మీద అంటే నిరుత్సాహం అంటే ఎట్లా? మీరు నాకు పార్టీ పదవుల కోసమో లేకుంటే ఇప్పుడు సీనియర్ కాంగ్రెస్ లీడర్ అని చెప్పేసి ఈ రకంగా ఉన్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా అన్ని జిల్లాల్లో ఉన్నారు. నేను అనేది అదే, ఇప్పుడు ఏంటంటే పని చేసుకుంటూ వెళ్తే ఫలితం ఆశించకుండా పని చేసుకుంటూ వెళ్తే ఎప్పుడు పిలువబడతారో మోర్ దాన్ 10 years 20 years వాళ్ళు ఉండబట్టే కదా. అంటే అన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు కాంగ్రెస్ పార్టీని భుజాన పెట్టుకొని వస్తున్నారు, అయినా కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తించకపోతే ఎస్ కాంగ్రెస్ పార్టీ గుర్తించలేదనేది ఎప్పుడు అనొద్దు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గుర్తించింది కాబట్టి ఇవాళ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన జిల్లా ప్రెసిడెంట్ గారికి సుడా చైర్మన్ మొన్న రీసెంట్గా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి నువ్వు సత్యనారాయణ గారిని జిల్లా అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. అదేవిధంగా పదవులు అనేవి కొన్ని సామాజిక సమీకరణల ప్రకారం అందరికీ కూడా వస్తాయి, కానీ ఎవరు కూడా అధైర్యపడొద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కళ్ళని, ఆ రోజు పనిచేసిన ప్రతి ఒక్కళ్ళని గుర్తు పెట్టుకుంటుంది. మన బట్టి విక్రమార్క గారు మొన్న బహిరంగంగా చెప్పారు ఏంటంటే, ఆ రోజు పనిచేసిన ఏ ఒక్కళ్ళని మేము వదిలిపెట్టాము, పేరున మాకు గుర్తున్నారు, వాళ్ళకి సందర్భానుసారంగా ఆ టైంకి ఖచ్చితంగా వాళ్ళకి మేము గుర్తింపునిస్తామని. వన్ మోర్ క్వశ్చన్, యాక్చువల్లీ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మహిళా మండలికి ఉండేటువంటి సమస్యలు ఏంటి? ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మహిళలకి అంటే సమస్యలు అనేది మహిళలకే కాదు అందరికీ వస్తూనే ఉంటాయి. ఆ సమస్యని సార్ట్అవుట్ చేయటమే మెయిన్ ఇంపార్టెంట్. సో వాళ్ళకి ఏదన్నా ఉంది అని మా దగ్గరకు వచ్చి గనక ఖచ్చితంగా చెప్తే దాన్ని మేము సార్ట్అవుట్ చేయాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి 100% మేము దానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. మా దగ్గరకు వచ్చే వాళ్ళు ఏంటంటే ఎక్కువ భార్యాభర్తల సమస్యలు, తర్వాత ఇంకా ఏంటంటే ఈ ఆస్తి తగాదాల్లో ఏమన్నా ఉంటే ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి, లేదంటే ఏదన్నా ఒక పొలం విషయంలో ఏదన్నా ఉంటే అలాంటివి వచ్చినప్పుడు ఆ సంబంధిత అధికారులకు చెప్పి అక్కడ నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకే. సో మీరు ఒక మహిళగా మీరు హ్యాపీయా? ప్రజెంట్ 100% హ్యాపీ. ఇప్పుడు మహిళలకి 33% రిజర్వేషన్ అంటే తెలంగాణ రాష్ట్రంలో నియర్లీ, అంటే ఆఫ్టర్ డీలిమిటేషన్ నియర్లీ 59 to 60 మంది మహిళలు శాసనసభలో ఉండబోతున్నారు. ఇది చెప్పుకోవడానికి చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. అందులో మీరు ఉండబోతున్నారని చెప్పేసి అనొచ్చా? అంటే ఆ అద్భుతాన్ని చూడాలని నేను కూడా చాలా ఆశగా ఎదురు చూస్తున్నాను. సరే, ఉండకపోవటం అనేది పక్కన పెడితే ఖచ్చితంగా ఆ సభ మాత్రం 100% సక్సెస్ అవుద్ది. దాన్ని మేము చూడాలని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. అది ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందనే నమ్మకం, పూర్తి విశ్వాసం నాకుంది. సో ఇప్పుడు ఇక్కడ మహిళల విషయానికి వస్తే లీడింగ్లో మీరే ఉన్నారా? అది ప్రజలే చెప్పాలి, ఖమ్మం ప్రజలు. రైట్. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. థ్యాంక్ యూ.